హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరో న్యూ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. మరి అదేంటంటే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో ఎవరైతే ఇంటర్ బైపీసీ కంప్లీట్ చేసి లాస్ట్ ఇయర్ పారామెడికల్ నోటిఫికేషన్కి అంటే అలైడ్ అండ్ హెల్త్ కేర్ కోర్సెస్ నోటిఫికేషన్కి అప్లై చేశారు. వారందరూ కూడా వెబ్ ఆప్షన్స్ ఎప్పుడైనా వెయిట్ చేస్తున్నారన్నమాట. కాబట్టి ఆ టైం రానే వచ్చింది. న్యూ అప్డేట్ ఇవాళ రిలీజ్ అయింది. కాబట్టి ముందుగా చిన్న రిక్వెస్ట్, మీరు కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీరు నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఫ్రెండ్స్, ఇది మెరిట్ లిస్ట్ అన్నమాట. ఇంచుమించు 8,000 పైగా క్యాండిడేట్ లిస్ట్తో ఒక మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిందన్నమాట. దీంట్లో మీకు క్లియర్గా మీ సీరియల్ నెంబర్ ఎంత, అలాగే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంత, మీ ర్యాంక్ ఎంత, మీ పేరు, క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్, ఓవరాల్గా మీ ఇంటర్ మెరిట్ ఇవన్నీ కూడా చూసి ఫైనల్గా ఒక మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిందన్నమాట. కాబట్టి దీని ప్రకారమే మీకు ఆప్షన్స్ పెట్టుకునే టైంలో మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే కొంతమంది అయితే సబ్మిట్ చేశారు కానీ వెరిఫికేషన్ పెండింగ్ ఉంది. అలాగే కొంతమంది అయితే పేమెంట్ చేశారు కానీ అప్లికేషన్ సబ్మిట్ చేయలేదు. కొంతమంది అయితే నాట్ ఎలిజిబుల్ ఈ యొక్క నోటిఫికేషన్కి. ఇలా పూర్తి సమాచారం వెబ్సైట్లో ఉంచడం జరిగిందన్నమాట. కాబట్టి ఈ యొక్క వెబ్సైట్ అడ్రస్, దాంతోపాటుగా ఆ పీడిఎఫ్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీకు ఎవరైనా అవసరమైతే మాత్రం డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు అన్నమాట. అలాగే మీకు నోటిఫికేషన్ కూడా ఓపెన్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అండ్ విజయవాడలో ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ రిలీజ్ అయిందన్నమాట. నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కాబట్టి ఇవాళ నుంచే మొదలు. కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియట్ బైపీసీ కంప్లీట్ చేసి లాస్ట్ ఇయర్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేస్తున్నారో వారందరికీ మంచి అవకాశం. చాలామంది ఇంకా కొన్ని కోర్సెస్ జాయిన్ అవ్వలేదన్నమాట. దీనికోసం వెయిట్ చేస్తున్నారు. పారామెడికల్ కోర్సెస్ చాలా కోర్సెస్ ఉంటాయండి. ఫిజియోథెరపీ అని, తర్వాత టెక్నీషియన్, ఎక్స్రే టెక్నీషియన్ అని చెప్పి ఇలా చాలా రకాల కోర్సెస్ ఉంటాయి. కాబట్టి వీటన్ని కోర్సులు కూడా దీంట్లో ఉండడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా టైం ఉందో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. 20th జనవరి ఉదయం 8 గంటల నుంచి 23 జనవరి అంటే దాదాపుగా మనకి 4 days ఆఫ్ టైం ఇచ్చారన్నమాట. సాయంత్రం 8 PM క్లోజ్ అవుతుంది. కాబట్టి అందరూ గమనించండి, ఈ తేదీలో మాత్రమే మీరు ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఇన్ కేస్ మీ ఫ్యామిలీలో కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, లేదంటే ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసి ఆప్షన్స్ షెడ్యూల్ కోసం వెయిట్ చేసినట్లయితే వెంటనే వారికి ఈ యొక్క వీడియో షేర్ చేయండి. వారికి ఎంతో మీరు సాయం చేస్తున్నారు అవుతారు. ఫ్రెండ్స్, అలాగే ఇన్ కేస్ మీకు కానీ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా యూనివర్సిటీకి 5,600 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది నాన్ రిఫండబుల్ ఫీజు అన్నమాట. కాబట్టి ఎవరైతే సీట్ వచ్చి కాల్ లెటర్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు ఆ లెటర్ డౌన్లోడ్ అవుతుంది. ఇది నాన్ రిఫండబుల్ ఫీజు. ఇన్ కేసు మీకు ఆ కాలేజ్ ఇంట్రెస్ట్ అయిపోయినా కూడా ముందు ఫీజు అనేది పే చేయాలి. తర్వాత మీరు వేరే కాలేజ్కి వెళ్ళినా కూడా ఆ అమౌంట్ అలా ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. కాబట్టి దాంట్లో ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఖచ్చితంగా అందరూ కూడా ఈ ప్రాసెస్ చేయాల్సిందే. 5,600 రూపీస్ అనేది యూనివర్సిటీ ఫీజు కింద పే చేయాల్సిందే. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను చూడండి. సెకండ్ ఫేజ్ కూడా తొందరలోనే రాబోతుంది. ఇన్ కేస్ ఫస్ట్ ఫేజ్ ఫిల్ అయ్యి ఇంకా చాలా సీట్లు వేకేట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా సెకండ్ ఫేజ్ ఉంటుంది. కాబట్టి అది కూడా షెడ్యూల్ బట్టి ఫాలో అయిపోవచ్చు. అలాగే ఇన్ కేస్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ లిస్ట్లో లేకపోతే, లేదా మీ సర్టిఫికేట్స్ పెండింగ్ ఉంటే, ఇలా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. డైరెక్ట్గా వెబ్సైట్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్నమాట. వాళ్ళని కనెక్ట్ అవుతే వాళ్ళు మీకు పూర్తి సమాచారం అందిస్తారు. ఫ్రెండ్స్, ఇది సమాచారం కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.